మేడం వింటున్నారు, మీరు చెప్పండి. డెడ్ లైన్ గట్రా ఉంటే. ఆరోహి, నీకు 2 రోజులు డెడ్ లైన్ ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వు నాకు సరెండర్ అయిపో. నా కంపెనీ నాకు ఇచ్చే, లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేను. ఐఎమ్ బిజీ, తర్వాత మాట్లాడతాను. ఆరోహి గారు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఫ్రస్ట్రేటెడ్గా కూడా ఉన్నారు. ఎందుకు? అదే ఏం తెలియడం లేదు. ఏమైంది ఆరోహి? ఎందుకు ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు? నేనేమి ఫ్రస్ట్రేషన్లో లేను. లేదు, ఇందాకటి నుంచి ఆరోహి మేడం ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారు. అరే, ఏమైంది ఆరోహికి? అనుకున్న ప్లాన్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా? నోనో, నేనే ప్లాన్ చేయలేదే, నాకేం లేవు. పర్లేదులే చెప్పు. ఇంకేదైనా కంపెనీని లాక్కోవాలని చూసావా? మేడం ఎప్పుడు ఒకటే చేయరు లత గారు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అయితే డిఫరెంట్గా ఈసారి నా కంపెనీని లాక్కున్నట్టు ఇంకెవరి లైఫ్నో ఫ్యూచర్నో లాక్కోవాలని ట్రై చేసావా? మేడం షాక్ అవుతున్నారంటే ట్రై చేశారేమో అనిపిస్తుంది. కాలం మారింది ఆరోహి. 3 monthsకి ఒకసారి జనరేషన్ మారిపోతోంది. నాలా ఇన్ని రోజులు ఎవ్వరూ ఉండరు, స్పాట్లో ఇచ్చి పడేస్తారు. ఈసారి ఎవరిదైనా లాక్కునేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమ్మా. సరే మరి, నాకు క్లారిటీ ఎప్పుడు ఇస్తావు? రేపటికల్లా నీ క్లారిటీ ఇచ్చేస్తారులే. ఏం ఆరోహి, రేపు మనం చెప్పేస్తాం కదా. నాకు తల పగిలిపోతోంది, నేను వెళ్తున్నాను. ఆరోహి, ఆరోహి, ఎందుకు షాకింగ్గా చూస్తున్నావు? నీదే కదా ఈ గన్ను. ఓ సారీ, నాకు గన్ పట్టుకోవడం రాదు. ఇంకా నయం, ట్రిగ్గర్ నొక్కేసాను కాదు. సుభాష్, సూపర్ ఆది, సూపర్ గేసావు. డ్రాయింగ్ వేయాలంటే నీ తర్వాతే ఎవరైనా. సూపర్ ఆది, సూపర్. ఏ సూపర్. అది ఎవరు ఎగ్జామ్ పేపర్ ని వాళ్ళే దిద్దుకుని మార్కులు వేసుకున్నట్టు నిన్ను నువ్వే పొగడేసుకుంటున్నావు. మన టాలెంట్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నీ వంట మీద నీ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నువ్వు వండింది నీతో సహా ఎవ్వరు తినరు. అది దీన్నే గుడ్డొచ్చి చికెన్ కర్రీని వెక్కిరించడం అంటారు. అయినా పొద్దున్న నీలో రవివర్మని బయటికి తీసావేంటి బాబు? డ్రాయింగ్ కాంపిటీషన్ కి పంపిస్తున్నా. ఏంటి, డ్రాయింగ్ కాంపిటీషన్ కా? ఎస్, ఈసారి నాకే ఫస్ట్ ప్రైజ్. మనలో మనమాట నువ్వు వేసిన బొమ్మేంటో గుర్తుపట్టడానికి సైంటిస్ట్ పిలిపించాలి. అలాంటిది నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చే ఆ బుర్రలే ఎవరు? నీలాంటోళ్ళు. ఏందలుడు, డ్రాయింగ్కే కాదు
గురు కూడా చుక్కలు చూపిస్తున్నట్టున్నావా? మరి లేకపోతే నా డ్రాయింగ్ ని ఎక్కిరిస్తున్నాడు మామయ్య. ఏమయ్యా గురు, అల్లుడి డ్రాయింగ్ చూస్తే కళ్ళకు కూడా వస్తుంది. రావడమే కాదు భయపెడుతుంది కూడా. మరి తెలిసి కూడా జోకులు వేస్తా ఉండవా? కరెక్టే, కాలుతుందని తెలిసినప్పుడు పట్టుకోకూడదు. అదే. అవును, ఇంతకీ నిత్య అమ్మేడా? లోపలుంది. అమ్మే అమ్మే, ఏదది ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్పావు కదా, ఆ డ్రాయింగ్ ఏదో చూపించు. చూడు. ఇదా? దీనికి ఫస్ట్ ప్రైజ్. వాళ్ళ నాయన ఎదురుగా ఉన్నట్టుగా నిత్య భ్రమపడతా ఉండదు. అంటే సైకలాజికల్గా ఒక ట్రాన్స్లో ఉండదని అర్థమవుతా ఉండదు. ఏదో ఒకటి చేసే నిత్యని ట్రాన్స్లో నుంచే బయటకు తీసుకురావాలా, లేదంటే చాలా ప్రమాదం. నీకు 2 రోజులు డెడ్ లైన్ ఇస్తున్నా. ఈ లోపు నీ అంతటా నువ్వు నాకు సరెండర్ అయిపో. నా కంపెనీ నాకు ఇచ్చే, లేకపోతే ఏదైనా మాట్లాడాలా? లేదు. మరి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఒకవేళ లత మళ్ళీ ఫోన్ చేస్తుందేమో అని. చేస్తే నాకు చేయమని చెప్పు. ఎందుకు ఆరోహి అంత కోపం? నువ్వు చచ్చినట్టు లతకి ఛానల్ తిరిగి చేయడమే తప్ప ఇంకా కోపం తెచ్చుకున్నా ఏమీ చేయలేవు. కాదు కూడదు అని మొండికేసినా మొరాయించినా ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు డైరెక్ట్గా జైల్లో సెటిల్ అయిపోతావు. ఎప్పటికీ బయటకు వస్తావో, అసలు వస్తావో లేదో కూడా గ్యారంటీ లేదు. సింపుల్గా సంతకంతో పోయేదాన్ని జైలు దాకా తెచ్చుకోకు ఆరోహి. నీ మంచి కోరి ఒక ఫ్రెండ్గా నీకు హెల్ప్ చేయాలని చూస్తుంటే అర్థం చేసుకోకుండా నా మీద కోపడతావేంటి? నీ హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ మేఘనా. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇక వెళ్ళు. ఇంతకు మించి మరొక దారి కూడా లేదు కదా.